అందరికి నమస్తే. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్లస్ కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ చాలా రోజుల తర్వాత పొలిటికల్ కామెంట్స్ అది కూడా చిట్ చాట్ ద్వారా చేసిండ్రు. ఆయన బీజేపీ ఆఫీస్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడినరు. ఏం మాట్లాడినరో చదుదాం. కేసీఆర్ ఇబ్బంది పెట్టిన విషయం నేనైతే మర్చిపోను. రేవంత్కు కేసీఆర్ పెట్టిన ఇబ్బంది గుర్తులేనట్టుంది. కేసీఆర్ పాలనలో పోలీస్ స్టేషన్ లోపల బయట ఇబ్బంది పెట్టారు. మా క్యాడర్ అయితే మర్చిపోదు. రేవంత్ మీద నమ్మకం గౌరవం ఉంది. కేటీఆర్ను ఖచ్చితంగా లోపల వేస్తారు. ఒకవేళ కేటీఆర్ను లోపల వేయకపోతే బీజేపీ నుంచి యుద్ధమే ఉంటుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలను ఎదుర్కొనే శక్తి బీజేపీ క్యాడర్కు ఉంది. కవిత బెయిల్ వస్తే బీజేపీయే ఇప్పించిందనే ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యూరప్ దేశాలకు కాదు బంగ్లాదేశ్ పంపాలి. మేడిగడ్డ మీద ఫిర్యాదు వచ్చింది, ఎన్డీఎస్ఏ పరిశీలించింది. సుంకిశాలపై ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా కేంద్రం పరిశీలిస్తుంది. నిజాయితీగా పనిచేసే అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని కుంభదీసిన వారికే మళ్ళీ పోస్టింగ్లు ఇస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే మంచి పోస్టింగులు తెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలో ప్రజల నుంచి కాంగ్రెస్ వ్యతిరేకత మూటగట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీకి ప్రచారం చేసేది మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే. కేంద్రమే నిధులు ఇస్తుందని మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలుసు. కేంద్రం నిధులు ఇస్తుందని హరీష్ రావు చెప్తున్నారు కాబట్టి ఆయన మంచి లీడర్ అన్నాను. ముచ్చర్ల చుట్టూ ఎన్ని భూములు కొట్టేశారో అందుకే ప్రభుత్వం అక్కడ 4th సిటీ అంటున్నారు. అమరావతి నేను వెళ్ళలేదు, అక్కడ చంద్రబాబు భూముల గురించి తెలియదు. సొంత వ్యవహారాల కోసమే విదేశాలకు అప్పుడు బీఆర్ఎస్ పెద్దలు వెళ్ళారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఏం తేడా లేదు. రోహింగ్యాలకు సంబంధించి ఇప్పుడు ఒక అసోసియేషన్ ఏర్పాటైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నేను మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్ హేళన చేశారు. అసద్ ఎన్ని వక్ఫ్ భూములు కాపాడారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చిన పోలింగ్ బూత్ కమిటీలకు సన్మానం. కరీంనగర్లో ఆగస్టు 15 తర్వాత కార్యక్రమం ప్రారంభం. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారో తెలియదు, బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. చాలా రోజుల తర్వాత పార్లమెంట్ అయిపోయింది. నిన్ననే పార్లమెంట్ అయిపోయింది. బహుశా అనేది చేసింది. ఇలా చాలా కామెంట్స్ చాలా ఉన్నాయి. కవితకు బెయిల్ వస్తే బీజేపీకి ఇప్పించిందని ప్రచారం చేస్తారు. బెయిల్ వస్తాయి కదా, ఎందుకు అది ఎవరికైనా వస్తుంది బెయిల్. ఎన్ని రోజులు ఉంచుతారు లోపల. ఇవాళ కాకపోతే రేపు బెయిల్ రాక తప్పదు ఎవరికైనా. ఏం చేసినా ఏం చేయకపోయినా మనం నేరం చేసినని చెప్పడానికి లేదు ఎవరిని కూడా. జస్ట్ వాళ్ళు నిందితులు మాత్రమే. కోర్టు డిసైడ్ చేస్తుంది ఏదైనా కూడా. మేడిగడ్డ మీద ఫిర్యాదు వచ్చిందంట, సుంకిశాల మీద ఫిర్యాదు వస్తే ఫిర్యాదు ఎవరు చేయాలి? సుంకిశాల మీద ప్రభుత్వం చేయాలి, లేకపోతే ప్రతిపక్షాలు చేయాలి. చూద్దాం చేస్తారు చేయరు. కేటీఆర్ను లోపలేస్తారు. ఇవన్నీ వేస్ట్ మాటలు. కేసీఆర్ని ఇస్తారు, కేటీఆర్ని ఇస్తారు, ఎవరిని ఇయ్యరు. అందరు నిమ్మలంగా ఉంటారు వాళ్ళు. ఓకే, ప్రశాంతం. కేసీఆర్ పాలనలో పోలీస్ స్టేషన్ లోపల బయట ఇప్పుడు లేదా అయింది, ఇప్పుడు కూడా ఉంది. మీరు అధ్యక్షుడు అయితే తెలుస్తుంది. ఎనీవే, బండి సంజయ్ గారు చేసిన పొలిటికల్ కామెంట్స్ ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.